బాబు కాళ్ళు లేని బతుకు బాబు, ధర్మం చేయండి బాబు. ప్రతి విధవా నన్ను మనసులో తిట్టుకుంటున్నాడు. వీడికి దానం చేసి వీడి చేత పొగిడించుకుంటా. వీడి మనసులో ఏమనుకుంటున్నాడో వర మహత్యం ద్వారా తెలుసుకుంటా. ధర్మ ప్రభువులు ఒరే పీనా చదవా, ₹10 కేటొత్తరా బీడీ కట్ట. ఇలాంటి ముష్టి దానాలు చేసావంటే నువ్వు కూడా నాలాగా ముష్టి ఎత్తుకుంటావు. ఏరా ముష్టి విధవా, ఏదో అడుక్కునేవాడివి కదా అని దానం చేస్తే మనసులో నన్ను తిట్టుకుంటావా? నిన్ను చంపేసిన పాపం లేదురా. ఏంటే అది బుద్ధి జ్ఞానం లేదా? కాళ్ళు లేనివాడిని పట్టు కొడతావు, నీకు కాళ్ళు పోతాయి. జాగ్రత్త. ఎలా కిరోసిన్ డబ్బాకి ముక్కు చెవులు తగిలించినట్టు ఏంట్రా ఫేసు? చిరుగటు పుచ్చు వెధవా. ఏంటే కూర్చో, పుచ్చు వెధవనా? పిచ్చి పిచ్చిగా అవుతావా? ఏమండి నేనేమన్నానండి, మీరే చెప్పండి కాస్త. అమ్మాయి ఏం మాట్లాడలేదే. ఏం మాట్లాడదా? దీని మనసులో అనుకుందా మీకు తెలుసు. నా మొహం కిరసన డబ్బాలో ఉంటాడు. తప్ప ఏంటి ఏంటి నేను ఎక్కడికి వెళ్తాను అక్కడికి వస్తావా? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవ పడతావా? ఇందాక కుంటాన్ని కొట్టాడండి, ఇప్పుడు ఈ అమ్మాయితో గొడవ పడుతున్నాడు. మెంటల్ గాడిలో ఉన్నాడు. కొట్టండి. ఈ రోజు రాత్రి వీటితో కలిసి సేట్ చమన్లాల్ నగల దుకాణం దోచుకోవడం, ఆ తర్వాత వీడికి హ్యాండ్ ఇచ్చేసి సింగపూర్ పారిపోయి హ్యాపీగా సెటిల్ అయిపోతాను. ఆహా, ఎంత మంచి సౌండ్ వినిపించింది. ఈ విషయం పోలీసులు చెప్తే పేరుకు పేరు వస్తుంది, బహుమానం కూడా వస్తుంది. అంటే ఇవాళ రాత్రి సేట్ చమన్లాల్ నగర్ షాప్ లో దోపిడీ జరుగుతుందంటావు? ఖచ్చితంగా జరుగుతుంది సార్. నీకెలా తెలుసు? బస్ స్టాండ్ దగ్గర ఇద్దరు దొంగలు మాట్లాడుకుంటున్నారా? లేదు సార్, పుట్టినే నిలబడున్నారు. వాళ్ళు మాట్లాడుకోకుండానే నీకెలా తెలిసింది? అదంతే సార్, ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న మాటలు నాకు టింగ్ 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 అని సౌండ్స్ వినపడతాయి సార్. యా సౌండ్స్ వినిపిస్తాయి. యా సార్, సౌండ్స్ వినిపిస్తాయి. ఈ సౌండ్ ఎలా ఉంది? అదేంటి సార్, నిజం చెప్తే సౌండ్ ఇచ్చారు. ఎరా, మీ దొంగల బ్యాచ్ లో షేర్లు పంచుకోవడంలో తేడాలు వస్తే అవతల వాళ్ళ సీక్రెట్లు చెప్పేస్తావా? అమ్మ తోడు సార్, నాకు ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న మాటలు ఆటోమేటిక్ గా టింగ్ 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 అని వినిపిస్తాయి సార్. ఎరా, నేను అంత వెధవలాగా అనిపిస్తున్నానా? అంత లేదులేండి సార్. అంటే కొంత వెధవలాగా అది కాదు సార్, నా ఉద్దేశం అది కాదు సార్. సరే, ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో చెప్పు. మీకు కావాల్సింది అదే కదా సార్. ఓ పని చేయండి, సరిగ్గా నిలబడండి, అటు తిరగండి, అటు చూడండి సార్. మర్డర్ కేసులో నేను నొక్కేసిన 50,000లో పై వాళ్ళకి వాటా ఇవ్వాలా, నేను ఒక్కనే నొక్కేయాలా? ఎరా, సౌండ్ అవ్వలేదా? అయింది సార్. మరి చెప్పు. చెప్తే మీరు నన్ను కొడతారు సార్. కొట్టని చెప్పవయ్యా. మీరు చంపేస్తారు సార్ నన్ను. సంపని చెప్పు. మర్డర్ కేసులో వచ్చిన 50,000 పై వాళ్ళకి వాటా ఇద్దామా, లేకపోతే మీరొక్కరే నొక్కేద్దామా అని ఆలోచిస్తున్నారు సార్. అదెందుకు సార్? నా మనసులో లేని మాటలన్నీ కల్పించి చెప్తావురా నువ్వు. రా బయటికి రా. ఎలా ఉన్నాయిరా లోపల సౌండ్స్? సార్, అవి సౌండ్స్ అంటే కాదు, రీ సౌండ్స్. లోపల రావచ్చా ఆంటీ? ఆల్రెడీ లోపలే ఉన్నా బాబాయ్. మీ వారిని అంకుల్ అంటాం, అందుకని మిమ్మల్ని ఆంటీ అన్నాను. అయితే మాత్రం నా వయసు ఎంత ఉంటుంది అనుకుంటున్నావు? దైవజ్ఞ శర్మ, ఇప్పుడే వయసు వచ్చినట్టున్నారు. సర్లే, ఎందుకు వచ్చావు? ఎందుకంటే అదే వంటగదిలో గ్యాస్ లీక్ అవుతుందంటేను అంకుల్ బాగు చేయమని పంపించారు. పైపేది? ఇదిగో రా. ఇది తెంగర బుచ్చే, ఇలా పెట్టడం నాకు రాదు. ఆయన వచ్చి బిగించేవాడుగా. అన్ని ఆయన ఎలా చేస్తాడమ్మా, కొన్ని నన్ను కూడా చేయని. ఏంటి అక్కడ వెతుకుతున్నావు? రేట్లు తలతలా మెరిసిపోతున్నాయి, 1,00,000 పోడతారండి. లేదు, చింతపండు వాడతాను. మీ ఆయన కూడా వాడితే బాగుంది కదా. ఏం వాడాలో మాకు తెలుసు, నువ్వు బయలుదేరు. దీంతో వర్కౌట్ అయ్యేలా లేదు. వీడు గ్యాస్ బాగు చేయడానికి వచ్చినట్టు లేదు, ఇల్లు దోచుకెళ్ళడానికి వచ్చినట్టు ఉంది. దొంగ సచ్చినోడు.
బెడ్రూమ్ ఏం చేస్తున్నావు? ఏం చేయమంటారు? అదే అంకుల్ బెడ్రూమ్ ఎంత నీట్గా ఉందో, పక్క కూడా చెరగలేదు. చరిత్ర నీకెందుకు, చెరగకపోతే నీకెందుకు, నాకు చాలా పనులనే. ముందు నువ్వు బయటికి రా. సారీ అంటే ఏమన్నా బిగించాలంటే ఫోన్ చేయండి. సరే బాబాయ్, తప్పకుండా చెప్తాను బాబాయ్. డౌట్ ఏం లేదు, సెల్ ఫోన్ ఈ ఇంట్లోని ఎక్కడో ఉంది, ఎలా అయినా పట్టాలి. అందరూ పడుకున్నాక సెల్ ఫోన్ నొక్కేయాలి. ఎవరిని పిలుస్తుంది? ఊగుతుందేటి? ఇంత లేట్ చేసావేంటి? ఎవరు చూడుకున్నా రావాలి కదా. అమ్మాయి అమ్మాయిని పెట్టుకోక ఇలాంటి పశువుతో పెట్టుకున్న కనెక్షన్. ఆయన ఎక్కడా? తాగిపోతుందివా, ఎక్కడో తాగి పడుంటాడు. ఆయన ఎప్పుడు అంతే, ఎక్కడో చోటు తాగి పడిపోవడమే కదా. ఇప్పుడు ఆడుకుంచేందుకులే. నీ శవతి అది బయటికి వెళ్ళింది, ఇప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. అక్క ఏంట్రా తమ్ముడు? అక్క నాకు భయంగా ఉంది అక్క. ఇదేం కనెక్షన్ రా బాబు? భయం ఎందుకురా, నేను 2 కాళ్ళు గట్టిగా నొక్కి పట్టుకుంటాను, నువ్వు దాని మొహం మీద తలగడ పెట్టి చచ్చేదాకా నొక్కుతూ ఉండు. ఈ రోజుతో నా సౌతి పీడ విరగడైపోతుంది. సౌతిని చంపేస్తుందా? అక్క ఏంట్రా? పోలీస్ కుక్కలు వస్తే మనం పట్టుకుంటాయి. సరే, పోలీస్ కుక్కలు వస్తే మనల్ని పట్టుకో, ఆ రాంబాబు గారిని పట్టుకుంటాయి. ఎందుకంటే ఇందాక వాడొచ్చి కిచెన్ లోని బెడ్రూమ్ లోని కుక్కలాగా తిరిగాడు. పోలీసులు వచ్చి అడిగారంటే ఖచ్చితంగా వాడే దాన్ని చంపేశాడని చెప్పేస్తాను. పోలీసులు వచ్చి వాడిని అరెస్ట్ చేస్తారు. నువ్వు ఇంకేం భయపడకరా. ఎరక్కుపోయి చిరుక్కుపోయింది. నన్ను ఆంటీ అంటాడా? అమ్మో, అది వచ్చేసినట్టుందిరా. ఈ బిరువ తీసి ఇక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళి అక్కడ దాకు, సరేనా? రా రా రా. అరిస్తే పొడుస్తా, పొడిస్తే అరుస్తా, నాలికి కోస్తా, మొక్కే కదా అని పీకేస్తే పీక. నువ్వేమన్నా ఇంద్రావా? ఒరే, ఆ జయమాలికి గాని కనపడ్డామంటే లాగ్ ఊడిందాకా తన్నుద్ది. డైరెక్ట్ నాగా నీ సైజ్ డ్రైయర్లు ఉంటాయా? కుట్టించుకున్నాను. రాచెల్లి, తలుపు తీయడానికి ఎంతసేపు ఏంటి? నడు. ఇవాళ ఏంటి ఎంత కోఆపరేట్ చేస్తుంది? నీకు మీసం కూడా సరిగ్గా రాలేదు. మీ అక్క నువ్వు గల మర్డర్ చేసి పైగా అది రాంబో మీద పెట్టేస్తారా? అడిమితో వస్తే నీకెందుకు? అయ్యో, ఎప్పుడు తగలంటావరా? మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఏం ప్లాన్ చేసి వచ్చారు? చెప్పరా, చెప్పు. ఏ ఆగు, మా తమ్ముడు కొడితే మర్యాద దక్కదు. వీడి కొట్టడం కదే, చంపేయాలి. అక్క, మన ఇంట్లో దొంగలు పడ్డారు, అందుకే అని పట్టుకుందామని వచ్చాను. దొంగలు ఎక్కడ? అక్కడ. अरे ओ खाजा सेठ प्रॉब्लम क्या है तेरा? हाँ आज सुबह सुबह मैं आंध्र पोरागल तिट्टे अंट ఎవరు లేరనుకున్నావు వెనకాల ప్రాబ్లం क्या है मेरे साथ बोल बोल बोलो तुम बोलो मैं बोल रहा हूं 6 నెలలు రెంట్ కట్టకపోతే జైలుకి పంపుతాయి చిప్పకూడు తింటాయి ధమ్కీ దేతాయి జుబేదా లేదా లోపల जुबेदा क्यों अरे वो जुबेदा కడక్ చాయ్ ले आना मेरे लिए जुबेदा चाय नहीं बोलो अरे ఇక్కడ इधर बात करो మాట్లాడుతున్నావుగా అసలు మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు क्या समझ रहा है तू बर्बाद गालू अंटाई अरे सेठ रेस्पेक्ट रेस्पेक्ट से बात करो रेस्पेक्ट से बात करो क्यों रेस्पेक्ट क्योंकि रेस्पेक्ट छतरे आना क्यों रेस्पेक्ट क्या अरे फेस छोड़ो शाहरुख खान बहुत बड़ा हीरो बनेगा और ये है डायरेक्टर मूर्ति ఒక్క సినిమా తీయకుండానే अरे తీస్తారు भाई పారిపోతారా అట్లా జైలుకి పంపుతాయి अरे जुबेदा कैसे हो जुबेदा क्यों अरे कुछ नहीं साहब మీ ఆటో నడుపుతూ బ్రతుకుతున్నాను కిరాయి కట్టాలి కదా తీసుకొస్తుంటే వీళ్ళు దొరికారు పట్టుకొచ్చాను क्या साहब రెంట్ ఇవ్వకుండా ఏడ్పిస్తున్నారా అదే కదా చెప్పాను अरे కోటి తప్పురా ठीक नहीं है साहब तुम अंदर चलो ఎరా ఎక్కడో ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ నైజాం దాదాని ఏడ్పిస్తున్నారు తను ఇటుక పేర్చి కట్టే నువ్వు ఉండు జుబేదా जुबेदा కాదు నేను तुम अंदर चलो రే నువ్వు షారుఖ్ ఖాన్ ఉండొచ్చు తోకే ఆటో రూట్ మారింది అట్లా కాదు సార్ మీ ఆటో నడుపుతున్నాను రెంట్ ఇచ్చాను అట్లాగే మీరు కూడా ఇచ్చి మంచి పేరు అంత హందర్ద్ ఉంటే వాళ్ళిద్దరు రెంట్ నువ్వు కట్టు సాబ్ ఇత్తా బాత్ బోలే ఆప్ अब भी देता हूँ अरे अब भी देता हूँ भाई इंस्पेक्टर मैं एमएस
రమేష్ కాజా బోల్ రహా హూ. పైన ఇద్దరు బర్బాద్ గాళ్ళు మా కిరాణా షాప్ లో నూనె డబ్బాను దొంగిలించాయి. आप इमीडिएटली 3 months rent ले लो. मत आना. शुक्रिया साहब. तुम अंदर चलो. चलो जुबेदा साहब तुम बाहर चलो. बुड्ढा साहब. అందరూ కూర్చున్నారా? నేనే మీ బాటిల్ లెక్చరర్ని. గుడ్ మార్నింగ్ చెప్పండి రా. గుడ్ మార్నింగ్ సార్. లెక్చర్ రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు. కూర్చోండి. ఈ రోజు మన బాట్ని నిన్న జాయిన్ అయ్యా, ఇవాళ లెక్చరర్ అయ్యా, రేపు ప్రిన్సిపల్ అవుతావా? మీకోసం ఏదమ్మని అవుతాను మేడం. ఓయ్ ఏంటో చూపు. అధ్యక్ష కూర్చో. అయినా బీకామ్ లో బాట్నీ ఏంట్రా? కన్ఫ్యూజన్ లో ఉండి అలా రాశాను మేడం. జాయిన్ అయిన రెండో రోజే కన్ఫ్యూజనా? అవును మేడం. ఈ కన్ఫ్యూజన్ ఇప్పుడు కాదు మేడం. చిన్నప్పుడు ఇన్స్పెక్టర్ అవుదామని స్కూల్లో జాయిన్ అయ్యా మేడం. అప్పుడు మీలాంటి టీచర్స్ అశోకుడి గురించి, అతని గొప్పదాని గురించి చెప్పారు మేడం. అసలు అశోకుడికి ఇన్స్పెక్టర్కి ఏంటి సంబంధం? అప్పుడు మొదలై మేడం నా కన్ఫ్యూజన్. నేనే కాదు మేడం, మొత్తం మా యూత్ అందరికీ కన్ఫ్యూజనే. ఇంట్లో అమ్మలేమో డాక్టర్లు అమ్మంటారు, నాన్నలేమో ఇంజనీర్లు అమ్మంటారు. నువ్వేంటి అవుతావని ఎవ్వరేం అడగరు. కన్ఫ్యూజన్ కాక ఏంటి మేడం వస్తుంది. రేయ్ ఎక్కువ మాట్లాడేవనుకో పిసికేస్తా. సార్ ఏంటి? అమ్మో, ఈ వీధిలోంచి వచ్చి సార్ పక్క వీధిలోంచి. ఈ వీధిలోంచి పెడితే ఏంటంటే వీధి వక్రిస్తుంది. కుక్కలు గరుస్తాయా? కుక్కలు కాదు సార్, ఆయన గరుస్తాడు. ఆయనకేమన్నా మెంటలా? మెంటల్ కాదు సార్. అయితే నాకేం భయం? ఐఎమ్ ఏ డాక్టర్. సార్ సార్ సార్. హలో హలో, నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. పిల్లలు బాగున్నారా? బాగున్నా. మీ ఆవిడ బాగుందా? బాగుందనే చేసుకున్నా. మీకు రేడియో ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. సిలోన్ వస్తుందా? వస్తుంది. టేప్ రికార్డర్ ఉందా? లేదు. రేడియోలో క్యాసెట్ పెడితే వస్తుందా? రాదు. మీకు టీవీ ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. స్టార్ కనెక్షన్ ఉందా? ఉంది. జీ టీవీ వస్తుందా? వస్తుంది. కేబుల్ టీవీలో 2 పూట్ల సినిమాలు వేస్తారా? ఒక పూటే. అసలు మీ టీవీ కలరా బ్లాక్ అండ్ వైటా? బ్లాక్ అండ్ వైట్. కలర్ కాదా? కాదు. ఎందుకు కాదు? కొనలేదు. ఎందుకు కొనలేదు? నా ఇష్టం. ఏమిటి నీ ఇష్టం? వీడెవడండి బాబు? ఎవడు వాడు? నేను. నువ్వెవరు? ఏమో మర్చిపోయా. అన్నట్టు మీ ఇంట్లో పిల్లుందా? ఉంది. మంచంలో నల్లుందా? లేదు. గోడ మీద బల్లి ఉందా? ఉంది. అది ఆడదా మగదా? మీ బాబుంటే పొద్దునే ఒక వికెట్ పడేశారా? బాబు ఈయన అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళి. ఈయనమ్మా డాక్టర్, నేను కాంపౌండర్ ని. అయితే పారిపో, లేకపోతే నీకు ఇదే గతి పడుతుంది. నువ్వు కాంపౌండర్వా? అవును. డాక్టర్ కాదా? కాదు. ఎందుకు కాలేదు? డాక్టర్ ని కాలేక. ఇప్పుడు అవ్వచ్చుగా. కుదరదు. ఎందుకు కుదరదు? అదంతే. పోనీ పేషెంట్ అవుతావా? ఆల్రెడీ నెయ్యాడుగా. అసలు ఇప్పుడు ఏమవుతావు? పీటీ ఉషను అవుతా. వీక్ మైండ్, తట్టుకోలేకపోయాడు నా ట్రెండ్. కర్మ. డాక్టర్ గారు బాగున్నారా? హలో మాస్టారు. అమ్మాయి రాదా? ఈ నెల నుంచి ఓ 100 రూపాయలు అద్దె పెంచుతున్నాం. మా వారికి చెప్పండి పిన్ని గారు, సొంతిల్లుందని పడాయి, లేకపోతే నాకు చెప్పడం ఏమిటో. వస్తా పిన్ని గారు. అబ్బా దబ్బా జబ్బా అబ్బా షబ్బకబ్బా. ఓసి నా పిచ్చి తల్లి, నీకు పెళ్లి చేయాలని మాకు ఉంది కానీ నిన్నెవడు చేసుకుంటాడే? షబ్బకబ్బా జబ్బా. కర్మ, దీని గొంతు మోగదు, వీళ్ళ నాన్న గొంతు ఆగదు. మధ్యలో నేను చేస్తున్నాను. లోపల పద.